ఓం నమో వెంకటేశాయ. సో, తిరుమల మనం ట్రిప్ ప్లాన్ చేస్తే ఏ ఏ క్యారీస్ తీసుకోవాలి అండ్ ఎలా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మీ దర్శనం టైంని యూజ్ చేసుకోవాలి, ఎంత త్వరగా దర్శనం పూర్తి చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్‌గా చెప్పబోతున్నా. అండ్ వెళ్ళే భక్తులకు ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకుంది ఒక్కటే. మీరు ఒకవేళ తిరుమల ట్రిప్ ఏసుకుంటే ఖచ్చితంగా అక్కడ 1, 2 డేస్ స్పెండ్ చేసేలా మాత్రమే ఏసుకోండి. అండ్ అప్పుడే మీరైతే ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది పొందగలరు. అండ్ ఆ శ్రీవారి యొక్క సేవలు చూడొచ్చు. అండ్ వాటెవర్ ఇట్ ఈస్ అక్కడ ఉన్న అందాలని ఏదైనా సరే మీరు చూడగలగాలి అంటే 1, 2 డేస్ అక్కడ స్పెండ్ అయ్యేలా మీరు చూసుకోండి అనమాట. అండ్ ఈ వీడియోలో నేను క్లియర్‌గా చెప్పబోయేది ఏవి మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాలి, ఎలా మీ టైంని ఉపయోగించుకోవాలి. ఒకవేళ మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన నెక్స్ట్ వ్లాగ్‌లో అరుణాచలం గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే తిరుపతి జర్నీ అయితే చేయబోతున్నాను. అండ్ నేను మా ఫ్రెండ్ గారు అండ్ ఎలా చాలామంది చెప్పింది ఏంటంటే తిరుపతికి వెళ్ళేటప్పుడు నువ్వు దర్శించుకున్న తర్వాత దేవుని చూడగానే నీ కళ్ళని నీళ్ళు వస్తాయి అని చాలామంది అయితే చెప్పారు. సో అదైతే ఈరోజు నేను టెస్ట్ చేయబోతున్నాను. అండ్ నేను చాలాసార్లు అయితే ప్లాన్ చేశాను తిరుపతి వెళ్ళడానికి, కానీ ఇప్పుడు వర్కౌట్ అవ్వలేదు. ఐ హోప్ ఈసారి అయితే చూస్తాను ఎట్లా వర్కౌట్ అవుద్దో. సీ యూ ఆన్ తిరుపతి. అండ్ ఎలమంచిల నుంచి మేము ఇక్కడ తిరుపతికి ఫైనల్లీ చేరుకున్నాము. అండ్ ఇలా చేరుకోగానే మేము ఫస్ట్ టైం అసలు తిరుపతి నేనైతే రావడం. అండ్ మా ఫ్రెండ్ అయితే చాలాసార్లు వచ్చాడు. ఇంచుమించు ఎర్లీ మార్నింగ్ 4 అయితే మేము ట్రైన్ అనేది దిగాము. అండ్ ట్రైన్ దిగిన తర్వాత మేము బయటకు వచ్చి ఇక్కడ స్టేషన్ దగ్గర మేము రూమ్స్ అవి చూసాము. బట్ రూమ్ ఎందుకు లేని చెప్పి మళ్ళీ పైన తీసుకుందామని చెప్పి మేము అక్కడ స్టేషన్లోనే ఫ్రెష్ అప్ అయిపోయాము, లో బడ్జెట్లోని. అండ్ ఇలా స్టేషన్లో ఫ్రెష్ అయిన తర్వాత మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామంటే ఒక బస్ స్టాండ్కి అయితే వెళ్ళాం బయటకు వచ్చిన తర్వాత. సో బస్ స్టాండ్లో మనకి ఇక్కడ ఆర్టీసీ పల్లెవేలుగు అయితే మేము ఎక్కాము. మేము వచ్చిన టైం కరెక్ట్గా పల్లెవేలుగు బస్సులు ఉండడం మాకైతే చాలా అంటే చాలా లక్కీ. సో దానివల్ల 30 రూపీస్తో మాకైతే ఇక్కడికి వచ్చేసాము. అండ్ మీకు ఇక్కడ 120 రూపీస్కి కూడా డైరెక్ట్ బస్సులు ఉంటాయి కొండపైకి. అండ్ ఇక్కడ మనకి జీప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మేమైతే అలిపిరి మెట్ల మార్గానికి వచ్చాం. అండ్ ఇక్కడ చెప్పులు అయితే వేరే లెవెల్ అబ్బా, ఎన్ని చెప్పుల జతలు ఉన్నాయంటే అన్ని చెప్పుల జతలు ఉన్నాయి. సో ఇట్లా కొంచెం మంది వదిలేస్తున్నారు, కొంచెం మంది తీసుకెళ్తున్నారు, కొంచెం మంది బ్యాగుల్లో పెడుతున్నారు. సో ఇట్లా మీ ఇష్టం అనమాట, బ్యాగ్లో కూడా పెట్టుకొని మీరు తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ మేమైతే నెక్స్ట్ అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఇక్కడ పువ్వులు అయితే కొనుక్కొని మేము మెట్ల మార్గం నుంచి అయితే మా జర్నీని అనేది స్టార్ట్ చేసామన్నమాట. నేను తిరుపతిలో ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్క మూమెంట్ క్యాప్చర్ చేయాలని అనుకున్నాను. బట్ ఎంత భక్తితో వెళ్ళానో అంతే క్యాప్చర్ చేయడం కూడా కొంచెం కష్టంగా ఉండేది. ఎందుకంటే మనం ఏదో ఒక్క పని మాత్రమే చేయగలం. సో కొన్నిసార్లు మా ఫ్రెండ్ అయితే క్యాప్చర్ చేసేవాడు, కొన్నిసార్లు నేనైతే క్యాప్చర్ చేసేవాడిని. సో ఇట్లా ఇద్దరికిద్దరు మ్యూచువల్ షేరింగ్ ద్వారా మేమైతే తిరుపతిని బాగా అంటే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసాము. అండ్ మేము అక్కడి నుంచి ఒక టార్గెట్ పెట్టుకొని మేము మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో మేము ఇంచుమించు ఈ మెట్ల మార్గం అనేది 2 అవర్స్లో ఫినిష్ చేసాము. అది కూడా మీరు మన షార్ట్ వీడియోలో అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడి నుంచి నాకు అన్నీ, ఒకవేళ మీరు తిరుపతిని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే డే అండ్ నైట్ రెండు కలిపి ఎక్స్పీరియన్స్ చేస్తారని చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడి నుంచి మేమైతే మన మెట్ల మార్గం నుంచి అయితే మేము స్టార్ట్ చేసాము. అండ్ ఇక్కడ మనకి దన్నానం కూడా ఎలా పెట్టాలి అన్నది పొజిషన్స్ అనేవి చూసారు, మేల్ ఎలా పెట్టాలి అండ్ ఫీమేల్ ఎలా పెట్టాలి అన్నది. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మేము మెల్లగా కొండపై వరకు అయితే ఎక్కుకుంటూ వస్తాము. అండ్ అలా వచ్చే దారిలో మాకైతే జింకలు కూడా కనిపించాయి, ఇంకా చాలా రకాల యానిమల్స్ అయితే కనిపించాయి. అన్నింటినీ క్యాప్చర్ చేయడానికి కుదరలేదనమాట. అండ్ నన్ను అడిగితే చాలా వరకు ఎర్లీ మార్నింగ్ మీరు ప్రిఫర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ వ్యూ అవ్వచ్చు, కింద మీరు నైట్ వ్యూతో స్టార్ట్ చేసి పైకి వచ్చేసరికి ఇలా డే వ్యూతో మీరు ఎండింగ్ చేయొచ్చు. అండ్ అలా తర్వాత మోకాళ్ళ మెట్ల వరకు అయితే వచ్చాము. అండ్ ఇది కూడా కంప్లీట్ చేసుకొని మేమైతే డైరెక్ట్గా పైకి అయితే వచ్చేసాము. ఫైనల్లీ చేరుకున్నాం మేమైతే. చేసాం వితౌట్ ఎనీ వాటర్, వితౌట్ ఎనీ ఫుడ్ అండ్ వితౌట్ ఎనీ స్టాప్. సో మీరు ఎవరైనా ఇటువంటి ఛాలెంజ్ తీసుకొని ఖచ్చితంగా వచ్చి ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ మేము ఎక్కడ భక్తిని అయితే మిస్ అవ్వలేదన్నమాట. దాన్ని కంటిన్యూ చేస్తూనే మేము మా టార్గెట్ని ఫినిష్ చేసాం. మార్గం కంప్లీట్ చేసిన వెంటనే అక్కడ ఇచ్చిన లగేజ్లు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట, ఉచిత లగేజీ కేంద్రం. ఆ కింద ఇచ్చింది ఇక్కడ ఏ కౌంటర్లో ఇస్తే ఆ కౌంటర్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే ఎట్లయినా తీసుకోవచ్చు. అక్కడ లారీ వస్తుంది కదా, సో ఆ లారీస్లో మనకి దించుతారు కింద నుంచి లగేజ్. మొత్తం ఫ్రీయే. అయితే ఇప్పుడు తల్లేలాలు ఇవ్వడానికి వచ్చాను, కానీ ఇక్కడ క్రౌడ్ ఎంతలా ఉందంటే మామూలుగా లేదు. ఇప్పుడు మాకు గుండ్లు కొట్టేసినా ఎప్పుడు మాకు తెలియదు. అండ్ మేమైతే నెక్స్ట్ క్యాస్లీలాల దగ్గర టోకెన్ తీసుకొని వెంటనే మేమైతే బయటకు వచ్చేసాము. అండ్ బయటకు వచ్చేసి మేమైతే లాకర్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. లాకర్స్ కౌంటర్ దగ్గర నుంచి మేము లాకర్ అనేది ఒకటి తీసుకొని నెక్స్ట్ ఎంట్రీ హాల్లోకి అయితే ఇచ్చాము. అండ్ అక్కడ మేమైతే బ్యాగ్స్ అవి పెట్టుకొని మొత్తం ఇంకా ఏం చేసినామంటే గుండ్లు అనేది తీసుకొని తల్లీలాలు ఇచ్చేసిన తర్వాత మేము ఆ మిగిలిన టైంని మేము ఇప్పుడు ఏం చేసామంటే ఫ్రీ టికెట్స్ కోసం మేమైతే వెళ్ళాలి. సో మేము ఎక్కడ మధ్యలో టికెట్ తీసుకోకపోవడం వల్ల మాకు కొంచెం అనీజీగా అండ్ మాకు తెలియదు అనమాట. సో దానివల్ల ఏంటంటే మేము
ఎక్కడ మధ్యలో టికెట్స్ తీసుకోలేదు. అండ్ దానికోసమని మేము ఫ్రీ దర్శనంలో వెళ్ళాం. అండ్ ఫ్రీ దర్శనంలో మాకైతే చాలా అంటే చాలా లేట్గా టికెట్స్ అనేవి అందాయి. సో అక్కడ మినిమం టైం ఎంత ఇచ్చారంటే 26 అవర్స్. సో ఆ టైంని మేము ఎలా యూజ్ చేసుకున్నామంటే వెంటనే మేము టోకెన్ కొట్టేసి అవుట్కి వచ్చేసామన్నమాట రీ ఎంట్రీ ఇవ్వడం కోసము. సో అలా రీ ఎంట్రీ ఇవ్వచ్చు, మనకి ఈ ఆప్షన్ చాలా మందికి తెలియదు. అండ్ మనం ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ రీ ఎంట్రీ అనేది ఇచ్చాము మేమైతేనే. అండ్ అలా మేము మా దర్శనం వితిన్ 3 అవర్స్లో అయితే కంప్లీట్ చేసామన్నమాట. అండ్ రీ ఎంట్రీ ఇవ్వడం ద్వారా మాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే నైట్ అంతా మళ్ళీ మేము నిద్రపోయాము. అండ్ నైట్ నిద్రపోయిన తర్వాత ఇంకొకటి మేము తిరుపతిని మొత్తం బాగా విజిట్ చేసాం. అండ్ 7 ప్లేసెస్ ఉన్నాయి కూడా, దాన్ని కూడా మన నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆ 7 ప్లేసెస్ని మేము ఇలా టైంని కేటాయించుకొని మేమైతే విజిట్ చేసాము. అండ్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరూ తన లైఫ్లో విజిట్ చేయాల్సిన ట్రిప్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది తిరుమల అని నేను చెప్తాను. అండ్ ఇంకా మీరు అక్కడ ఒక 1-2 డేస్ స్పెండ్ చేస్తే ఆ వైబే వేరు, మీకు అస్సలు ఆ వైబ్ అనేది పోదనమాట, తిరుపతి వైబ్స్. అండ్ ఇంకా చెప్పాలంటే మేము అరుణాచలం వెళ్ళాము. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే చాలామంది అరుణాచలం కూడా వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు మధ్యలో కూడా వీళ్ళందరూ గోవిందా గోవిందా అనే నామం కూడా చేసేటోళ్ళు అనమాట. సో అది పక్కన పెడితే ఇక్కడి నుంచి మీరు నెక్స్ట్ అరుణాచలం ఎలా వెళ్ళాలి అనేది కూడా నేను ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఎక్కడే మిస్ చేయకుండా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ తిరుపతిని మీరు ఎన్నిసార్లు విజిట్ చేశారో అయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ మేము వెళ్ళింది దర్శించుకున్నది కరెక్ట్గా రథసప్తమి ముందు రోజు అనమాట. ఆ రథసప్తమి రోజు అయితే ఫుల్గా టోకెన్స్ అనేవి క్యాన్సిల్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ దర్శనంలోనే రావాలన్నమాట. యాక్చువల్గా రథసప్తమి మేము మిస్ అయ్యాము. అండ్ ఉండుండే ఇంకా చాలా బాగుంది. అండ్ రథసప్తమికి అక్కడ చాలా అంటే చాలా బాగా ఏర్పాట్లు అనేవి చేశారు కూడా. అండ్ నెక్స్ట్ మేము ఫైనల్గా ముగించింది ఎక్కడంటే వెంగమాంబ అన్నదానం దగ్గర అనమాట. అండ్ ఇక్కడ తిరుమలలో ఫుడ్ అంటే చాలా బాగా పెట్టారు. అది ఎక్కడ లోటు లేకుండా మీరే ఇక్కడ చూడవచ్చు ఎంత బాగా ఫుడ్ పెడుతున్నారు. అండ్ మెయిన్ మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే వడ అనమాట. సో ఈ వడ అండ్ ఇక్కడ ఇంకా మీకు చెప్పాలనుకుంటే ఇంకా ముగించాల్సింది మేము మిస్ అయింది ఏంటంటే ఈ ఒక్కటే, నదిలో స్నానం చేయడం మేము మిస్ అయిపోయాం. యాక్చువల్గా మాకు కుదరక మేము అయితే నదిలో స్నానం చేయలేకపోయాం. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. గోవిందా గోవిందా.